న్యూ ఇయర్ అప్పుడు చర్చ్కి వెళ్తుంటే అక్కడ ఏం మాట్లాడుతున్నారు ఆ రోజు మధ్యాహ్నం, జనవరి 1 రోజు అంటే, ఈ సంవత్సరం ఇంతమందిని మార్చినాము, నెక్స్ట్ ఇయర్ వరకు కొన్ని వేల మందిని వాళ్ళ మార్చాలి భాష అని ఏంటంటే చెప్పేసి వాళ్ళు మాట్లాడితే నాకు నచ్చలేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంతమందికి సువార్తను అందించగలిగారు, కానీ అలా ఆ విధంగా వాళ్ళు చెప్పలేదు. రక్షించబడ్డారు ఆ అన్నది. విధంగా చెప్పలేదు. అదే కొంత విషయం ఏంటంటే బ్రదర్, ఇప్పుడు మీ నాన్నగారు అనొచ్చు నాతో, ద సేమ్ టైం నేను ఈ మాట అనకూడదు, వ్యూవర్స్ నన్ను క్షమించండి, నీ అమ్మ మొగుడు అని కూడా అనొచ్చు. 2 విధాలుగా అనొచ్చు. చెప్పేది మీ నాన్నగారు అంటే వినడానికి బాగుంటుంది, రెండో పదం తప్పుగా ఉంటుంది. రైట్. కొంతమందికి ఎలా మాట్లాడాలో తెలియక అలా మాట్లాడతారు. ఓకే. వాళ్ళ అంతరార్థం వేరే ఉంటుంది, కానీ వినేవాడికి అది కష్టం అనిపించింది, వీడేంటి ఎట్లా మాట్లాడుతున్నాడు అని మాట. కానీ డే బై డే ఈ ఏదైతే ఆగదు, మార్పిడి ఆగదు. మత మార్పిడి కాదు, మతి మార్పిడి. తాగుబోతులు మారుతారు, మందు మానేస్తారు, దొంగలు మారుతారు, దొంగతనం మానేస్తారు, వ్యభిచారం మానేస్తారు, జోదగాళ్ళు మారుతారు, హంతకులు మారుతారు, అమ్మా నాన్నకి తిండి పెట్టిన వాళ్ళు మారుతారు, బతుకంటే ఆసక్తి లేని వాళ్ళు మారుతారు, జీవితాలను మార్చుకుంటారు. ఓకే. మతం కాదు, మతి మారుతుంది. మతి మారుతుంది అంటారు. అంటే మీ దగ్గర డేటా ఉంటుందా ఈ ఎవ్రీ ఇయర్ ఎంతమంది మారుతుంటారు అని? తెలియదు. ఎలా తెలుస్తుంది? చాలా మంది హిందువులుగా బ్రతుకుతున్న వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకునే వాళ్ళు ఉన్నారు, బయటకి చెప్పుకోరు. ఇద్దరిని ఎలా తెలుస్తుంది? 2 మతాలు నమ్మేవారు ఉన్నారు. ఎవరు? 2 మతాలు నమ్మేవారు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాడు వాడు అంటే వాడు బతికినంత కాలం ఇక ఆయన పాదాల దగ్గరే ఉంటాడు, అలాగే చచ్చిపోతాడు.